కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ పేరుతో పాత కార్డులను తొలగించి కుట్ర చేస్తుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఒక పక్క 5 లక్షల కార్డులు ఇస్తామంటూనే మరో పక్క 10 నుంచి 15 లక్షల కార్డులను రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని ఆమె మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఇప్పుడు పేద ప్రజల కడుపు కొట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత మాటలో ప్రధాన అంశాలు: గత ప్రభుత్వం రేషన్ కార్డు ఇవ్వలేదని అసత్య ప్రచారాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అసలు రంగు బయటపెట్టింది. కొత్తగా 5 లక్షల కార్డులు ఇస్తామన్నది కేవలం కంటి తుడుపు చర్యే. క్షేత్రస్థాయిలో సర్వేల పేరుతో సుమారు 10 నుంచి 15 లక్షల రేషన్ కార్డులను తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది పేదలను దగా చేయడమే. సంక్షేమ పథకాలకు బడ్జెట్ తగ్గించుకోవడానికే ప్రభుత్వం ఈ ఏరివేత కార్యక్రమం పెట్టుకుందని కవిత ఆరోపించారు. అర్హులైన పేదలకు న్యాయం చేయాల్సింది పోయి సాకులు వెతికి కార్డులు పీకేయడం అన్యాయమని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామాల్లో నిరుపేదల రేషన్ కార్డుల రద్దుపై జరుగుతున్న సర్వేలకు వెంటనే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన మొండి వైఖరిని వేడకపోతే పేద ప్రజల పక్షాన తెలంగాణ జాగృతి పోరాటం ఉద్యమం చేస్తుందని కవిత హెచ్చరించారు. రేషన్ కార్డుల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. మీరు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ రేషన్ కార్డులు ఇవ్వలేదు, మేము ఇస్తామని చెప్పి వచ్చిండ్రు. ఇప్పుడున్నటువంటి 1,10,00,000 రేషన్ కార్డులలో దాదాపు ఈ రాష్ట్రంలో 3 కోట్ల మంది బియ్యం తీసుకుంటా ఉన్నారు. మీరు కొత్తగా 5 లక్షలు ఇచ్చినామని చెప్తారు. ఇప్పుడు ఇచ్చి 5 లక్షలు ఇచ్చినట్టే కుడి చేతితో ఇచ్చి ఎడమ చేతితో గుంజుకున్నట్టు 10-15 లక్షలు తీసేసేటటువంటి ప్రణాళిక మీరు పెట్టుకొని గ్రామాలలో సర్వే చేస్తున్నారు. ఆ సర్వే తక్షణం ఆపాలి. చిరు ఉద్యోగి అనేవాడు ప్రైవేట్లో చేసినా ప్రభుత్వంలో చేసినా ఆ ప్రభుత్వం నుంచి వచ్చే 6 కిలోల బియ్యం అన్నటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పైశాచికమైనటువంటి పనులు ఈ ప్రభుత్వం చేయకూడదని, రేషన్ కార్డుల మీద మీరు ఏదైతే ఐటీని అప్లై చేసే పని చేస్తూ ఉన్నారో అది చేయకూడదని చెప్పి మేము